జూలై 4వ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదృష్టం అనేది ఆరంభమవుతుంది. అది ఎప్పుడో తెలుసా? ధనస్సు రాశి వారు ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో. నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. మీకు చాలా స్పష్టంగా మరియు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క శుభ మరియు అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. అయితే ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదృష్టారంభం ఎప్పటి నుండి ఉందో తెలుసుకుందాం. మన జీవితంలో అదృష్టం అనేది రావటం అంటే అంత సులభమైతే కాదు. కానీ మనం చేసే ప్రతి పనిలోనూ అదృష్టం అనేది తప్పకుండా అవసరం. మీరు అనుకోవచ్చు, మనం చేసే పనిలో హార్డ్ వర్క్ ఉండాలి కానీ అదృష్టం దేనికి అని. మీరు ఇప్పటికే చాలాసార్లు గమనించి ఉంటారు. మీ జీవితంలో మీరు ఎంత కష్టపడినా సరే, అంటే ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే తగిన ప్రతిఫలం అనేది రాకపోవటం. దీనికి అసలు కారణం ఏమిటో తెలుసా? అయితే కొన్నిసార్లు మనం నిద్ర, తిండి అన్నీ మానేసి చాలా కష్టపడుతూ ఉంటాము. రేయింబవలు అని చూడకుండా, అంటే రాత్రి పగలు కూడా చూడకుండా చాలా కష్టపడుతూ ఉంటాము. కానీ ఆ కష్టానికి కనీసం ఫలితం కూడా ఉండదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందని కూడా ఆలోచిస్తూ ఉంటాము. అంతేకాకుండా మరికొన్నిసార్లు మాత్రం మనం కష్టపడినప్పుడు ఫలితం ఇలా వచ్చినట్టే వస్తుంది, కానీ మళ్ళీ ఆ యొక్క ఫలితం అనేది చేజారిపోతుంది. అంటే నోటి దాకా వచ్చి చేజారిపోవటం అంటాం. లేదా మనం తినే ఇస్తరాకిని తినేలోపే ఇంకొకరు లాక్కోవటం అని కూడా అంటూ ఉంటాం. ఇలాంటి సందర్భాలు కూడా మీ జీవితంలో చూసే ఉంటారు. కానీ ధనస్సు రాశివారు ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే ఈ రాశివారు చూస్తున్న ప్రతి ఒక్క ధనస్సు రాశి వారికి ఇలానే జరుగుతుంది అని కాదు. కానీ 100%లో ఖచ్చితంగా ఒక 20% మెంబర్స్కైనా ఇలా ఆల్రెడీ జరిగి ఉంటుంది. అంటే ఏదైనా కానివ్వండి, మీ వృత్తిపరంగా మీరు ఏ వృత్తి చేస్తున్నా సరే అండి, కానీ ఖచ్చితంగా ఇలాంటివి మాత్రం జరిగి ఉంటాయి. మీరు ఎంతో కష్టపడి అది సాధించాం, ఇక అది మా చేతిలో ఉంది, అది మాదే అని గట్టిగా ఫిక్స్ అయ్యే అటువంటి అవకాశం ఆడిదాకా వస్తుంది. కానీ ఇక అప్పటికప్పుడు ఏదో ఒకటి మన ఆలోచన, అంటే మన ప్రమేయమే లేకుండా అది మిస్ అయిపోతూ ఉంటుంది. అలా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. ఇక నిరాశ చెంది వారు అంటే ఇంకొకసారి ప్రయత్నించొద్దు, మేము ఇంత కష్టపడి మేము ఏం పాపం చేసాం, ఇంత కష్టపడినా సరే ఎందుకు ఫలితం అనేది రావటం లేదు అని అనుకుంటూ ఉంటారన్నమాట. కానీ దీనికి అసలు కారణం ఏమిటి అంటే ఖచ్చితంగా అదృష్టం లేకపోవటం అని చెప్పొచ్చు, లేదా ఆ భగవంతుడు మనకు పెట్టే అగ్ని పరీక్ష అని కూడా అనుకోవచ్చు. ఎందుకు అంటారా? మనకు ఏది కూడా అంత సులువుగా అయితే రాదు. మనం దేన్నైనా సరే ఎంతో కష్టపడితేనే తెచ్చుకోగలుగుతాము. ఏది కూడా అంత సులభంగా అసలు రానే రాదు.
ఎంతో కష్టపడితేనే తప్ప మన జీవితంలోకి కష్టాలను ముందు చూసిన తర్వాతే సుఖాలు వస్తాయి. ఆ భగవంతుడు ముందు కష్టాలను పంపించి తర్వాత సుఖాన్ని పంపిస్తూ ఉంటాడు. ఎవరైతే ఈ కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారో, ఎవరైతే నిజాయితీగా నడుస్తారో, ఎవరైతే ధర్మ మార్గంలో వెళతారో, ఎవరైతే క్రమశిక్షణను పాటిస్తూ నలుగురికి సహాయం చేస్తూ ఎవరికీ కూడా మన యొక్క ప్రవర్తన ఇబ్బంది కలిగించకుండా మన దారిలో మనం ఎవరిని తొక్కి మనం ఎదగాలి అని చూడొద్దు. మనం ఎదగాలి, కానీ మనతో పాటు ఇంకొకరు కూడా ఎదగాలి అనే చూడాలి తప్ప మనం ఎదగాలి, ఎదుటి వాళ్ళను తొక్కి మరీ ఎదగాలి అనే ఆలోచన ఉండొద్దు. మన వల్ల, మన చేతల వల్ల, మన మాటల వల్ల ఎవరూ కూడా బాధపడకుండా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని గ్రహించక కేవలం కష్టం ఒకటి ఉంటే చాలు, అలానే ఈ దేవుళ్ళు లేవు, గ్రహాలు లేవు, జాతకాలు లేవు, కేవలం మన హార్డ్ వర్క్ ఒక్కటే అని అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా పొరపాటే. మన హార్డ్ వర్క్కి కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. మరి ఈ అదృష్టం కలిసి రావాలి అంటే మనం చేయవలసింది కేవలం పూజలు మాత్రమే కాదు, మంచి పనులు, దాన ధర్మాలు, మంచి మనస్సు చేయాలి అనే ఒక ఉద్దేశం ఉన్నా సరిపోతుంది. మీకు దాన ధర్మం చెయ్యాలి అని ఉంది, కానీ ఎలా చేయాలో తెలియట్లేదు. మీరు దానం చేయాలి అనుకుంటున్నారు, కానీ అంత డబ్బులు మీ దగ్గర లేదు, కానీ చేయాలి అనే ఒక మనస్సు ఉంది కదా, అది ఉన్నా సరిపోతుంది. నిర్మలమైన మనస్సు, నిశ్చలమైనటువంటి భక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు కాకపోయినా సరే, కానీ ఏదో ఒక రోజు మాత్రం అదృష్టం కలిసి రావటం ఖాయం. ఆ అదృష్టంతో అదృష్టం అనేది ఒక్కసారి వీరు తలుపు తట్టింది అంటే వీరి పూర్తి లైఫ్ అనేది మారిపోతుంది. కానీ దానికి తగినటువంటి మంచితనం భగవంతుడు ఏది కూడా ఈజీగా ఎవ్వరికి ఇవ్వరండి. అది ఎంత ధనవంతులైనా సరే వారి పడిన కష్టం వారికి మాత్రమే తెలుసు. నిజానికి ఒక విజయంతో ఉన్నటువంటి వ్యక్తిని మనం చూసినట్లు అయితే వారి విజయం మాత్రమే మన కళ్ళ ముందు కనిపిస్తుంది, కానీ దాని వెనక ఉన్న చీకటి కోణాలను ఎవరికి కూడా చెప్పుకోరు. కొన్నిసార్లు చెప్పినా మనకు వారి విజయం ఒకటే కనిపిస్తుంది. వారి వెనుక ఉన్నటువంటి చీకటి కోణాలు, వారి పడిన బాధలు, కష్టాలు మాత్రం అంతగా ఎవరు కూడా వినిపించుకోరు. కేవలం ఆ కష్టపడిన వ్యక్తికి తెలుసు వారు ఎంత కష్టపడి ఉన్నారో. ఒక విజయం కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని తిండి లేని రోజులు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని కష్టాలు అయిన వారే వారిని చీకొట్టిన సందర్భాలు, మొహంపైనే వారిని తక్కువ చేసి మాట్లాడిన రోజులు, అవన్నీ కూడా దిగమింగుకొని ఏదో ఒకటి చేయాలి. ఇవన్నీ కాదు, నాలో ఒక టాలెంట్ ఉంది, నేను చేసేది మంచి పని, నిజాయితీగా చేస్తున్నాను, కష్టపడతాను, ఇంకా కష్టపడతాను, ఆ దైవం యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు అనేటటువంటి భావనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు కదా. ఎక్కడా కూడా వెనకడుగు వేయక, భయం బెరుకు లేక, కష్టపడే ఉద్దేశంతో కష్టం మాత్రమే పడుతూ ఉన్నారో వారికి తప్పకుండా కూడా ఏదో ఒక రోజు విజయం అనేది వస్తుంది. ఖచ్చితంగా వారి దశ అనేది మారిపోతుంది, అదృష్టం వారి తలుపు తడుతుంది. అలా ధనస్సు రాశి వారికి కూడా అదృష్టం అనేది ప్రారంభమయ్యే సమయం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ జూలై మాసం నుండి వీరికి ఆగస్టు మరియు సెప్టెంబర్ మధ్యలో చాలా మంచి కాలం నడుస్తుంది. మీరు ఏ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనుకున్నా ఈ సమయంలో చేయండి. ఈ సమయంలో మీరు కష్టపడిన దానికి చాలా మంచి ఫలితం అనేది రాబోతూ ఉంది. కాబట్టి మీరు కాస్త కష్టపడండి. అనుకోవచ్చు, మేము ఇదివరకు చాలా కష్టపడ్డాము, చాలా ప్రయత్నించాము, కానీ ఇక నిరాశ చెంది ఉన్నాము, మా వల్ల కావట్లేదు అని ఏదైతే మీరు నిరాశగా ఉండి ఆశలు వదులుకుని ఉన్నారో అది కాస్త పక్కన పెట్టి ఇంకోసారి గట్టిగా ప్రయత్నించండి. దైవం పైన భారాన్ని వెయ్యండి, ఇష్టదేవత ఆరాధన చేయండి, మనస్ఫూర్తిగా భక్తితో పూజించండి. మీ యొక్క కోరికను మనస్ఫూర్తిగా భక్తితో చెప్పండి ఆ భగవంతునికి. ఖచ్చితంగా కూడా అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అది ఏదో ఒక రూపంలో రావచ్చు. ఒక వ్యక్తి మీకు సూచించవచ్చు, ఆ వ్యక్తి సలహా కావచ్చు, ఆ వ్యక్తి సూచనలు కావచ్చు,
ఆ వ్యక్తి చెప్పే మాటలు కావచ్చు మిమ్మల్ని నిద్ర కూడా పట్టకుండా చేస్తూ ఉంటాయన్నమాట. ఆ వ్యక్తి ఆమె స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఏదో ఒక సలహాను మీ జీవితంలోకి అందజేయాలి అనేటటువంటి ఆలోచనతో ఆ భగవంతుడే మీకు ఏదో ఒక రూపంలో ఒక అవకాశాన్ని ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇక ఆత్మవిశ్వాసంతో గట్టిగా ప్రయత్నించండి. అదృష్టం ఆరంభమయ్యే సమయం చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఈ జూలై నుండి సెప్టెంబర్ వరకు కూడా మీకు చాలా మంచి జరుగుతుంది. ఇక మీ తెలివితేటలను ఎంతగా ఉంది అంటే మీ ఎంత తెలివితేటలు ఉన్నాయి, అలానే మీలో ఎంత సత్తా ఉంది, ముఖ్యంగా ఎంత తపన ఉంది సాధించాలి అనేటటువంటిది అనేది మీ చేతుల్లోనే ఉంది. ఇక మీ యొక్క ప్రయత్నం, మీ యొక్క సంకల్పం, మీ యొక్క హార్డ్ వర్క్ ఇవి ఖచ్చితంగా ఉంటే గనక మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారు. జూలై 4వ తారీఖు శనివారం రోజున ఈ వీడియోని చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.